అరూరు గ్రామం ఉలిగొండ మండలం యాదాద్రి భువనగిరి జిల్లా. మేము రమేష్ యాదవ్. మేము రైతులు 2 నెలల నుంచి ఒడ్లు పోసి మమ్మల్ని పట్టించుకుంటూ లేడు. ఒక్కనాడు ఓపెనింగ్ వచ్చిండు మా ఎమ్మెల్యే. ఇంతవరకు ఆడు రాలేదు, చేయలేదు. ఆయన ఇంతవరకు ఒడ్లు కొంటాను చూస్తానికి రాలేదు. రైతులు బాధపడుతూ 2 నెలల మా ఒడ్లు నిలబడి మొత్తం వజన్ అంతా పోతున్నది. జోకిని ఆనే ఉన్నాయి, లారీ ఆనే ఉంది, ఒడ్లు ఇన్నే ఉన్నాయి. 2 నెలలు అయింది. ఒక్క వర్షం పడితే మా ఒడ్లన్నీ ఖరాబ్ అవుతాయి. ఎవ్వరు పట్టించుకునే మానలేడు. సొసైటీలో పట్టించుకోలేదు, చైర్మన్ పట్టించుకుంటలేరు, ఎవ్వరు పట్టించుకుంటలేరు. ఇక్కడ రైతులేమో వస్తున్నాం, రోజు ఒడ్లరాజు చూసుకుంటున్నాం, మొక్కుంటున్నాం, పోతున్నాం. వర్షం పడకపోతే దేవుని మొక్కిపోతున్నాం. మాకు చాలా ఇబ్బంది సార్. కలిస్తే వాళ్ళు పట్టించుకునే వాళ్ళు వస్తలేరు ఇక్కడికి. ఏమన్నా చేసుకొని ఏమన్నా పోనీ మా ఒడ్లని ఖరాబ్ అయిపోతున్నాయి. పట్టాల్సిని పక్కన వలిగిపోతున్నాయి. ఇప్పటికి 2-3 వర్షాలు వేసినాం, అయినా ఉంటలో అయిపోతున్నాయి, అన్ని ఆగమైపోతున్నాయి. మేమే కొనుక్కుని సొసైటీ నుంచి ఒక్కటి ఏమి ఇవ్వలే. మాకు వాటర్ గిట్ట పోయాలి. ఇక్కడ మేమే తెచ్చుకున్నాం అన్ని. వాళ్ళు పట్టించుకుంటలేరు ఇక్కడ సార్. ఏంది మరి ప్రభుత్వానికి ఏం చెప్తావు? ఏం చెప్పాలా, మాకు ఏది ఫ్రీ అవుతుంది సార్. మాకు మద్దతు ధర పెంచండి. మాకు రైతులు, మేము రైతులు వేస్తేనే గెలిచినావు, రైతుల పేరు చెప్పుకునే గెలిచినావు. ఆ ప్రభుత్వం లాభాలు చేస్తున్నాను, మిమ్మల్ని గెలిపించుకుని మీరు అదే పరిస్థితికి వచ్చింది. వాళ్ళకి మీకు తేడా ఏం లేకుండా అయిపోయింది. అదే ఉంది సార్. మాకు ఎవ్వరు పట్టించుకుంటలేదు. నాకు 5-6 ఎకరాల పొలం ఉంది. 10-15 ఎకరాలు కౌలు రైతులు. అన్ని ఒడ్లు ఇన్నే ఉన్నాయి, అన్ని ఆడనే ఉన్నాయి. ఏది రాలే ఇంతవరకు. కౌలు రైతుకి ఏది రాలే. మాకు రుణమాఫీ లేదు, ఏది లేదు. అది ఎవరికి పోయిందో ఎక్కడ పోయిందో. అది ఎవరు లేరు, ఎవరు వాళ్ళు కూడా లేరు, ఎవరు వస్తలేరు ఇక్కడ. ఇంతవరకు 9 సీరియల్ 100 సీరియల్ ఉంది సార్. ఒక్క 9 సీరియల్ పోయిందండి. చూడండి, 9 సీరియల్ ఒక లారీ ఆడుంది, ఒక లారీ ఇటు జోకే ఉంది. ఇంతవరకు ఒడ్లు పోతలేవు. వానాకాలం పంట వన్ తర్వాత సార్ ఈ పోనీ సార్. మాకు ఈ పోతానికి పెట్టుబడి లేక మేము ఉన్నాం. అవి వచ్చి ఇడ వేసి ఇంకా మళ్ళీ పంట తర్వాత పెట్టదంటే పెట్ట కూకుంటాం, వేరే ఏమైనా చేసుకుంటాం. మా ఇది కోసి ఇప్పుడు 15 రోజులు అవుతుంది. వరి కోసి కుప్ప కప్పి పెట్టినాం. పట్టాలని వలిపోయినాయి. మళ్ళీ తెచ్చి నిన్న పట్టాలు కప్పి పెట్టినా. ఆ పట్టాలు ఒక లారీ నా ఒడ్లు అవుతుండొచ్చు. 10 ఎకరాలు కౌలు పట్టి చేస్తున్నా. నాకేం భూమి లేదు, కౌలే మొత్తం 10 ఎకరాలు కౌలు పట్టి చేస్తున్నా. ఈయన అంటుండు సన్నోడ్లు పెట్టరు, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ సన్నోడ్లు పెట్టి అంటుండు. సరే సన్నోడ్లో పెడతారు, కానీ పెట్టలే షాప్ లో మొత్తం దొడ్డోడ్లు బ్యాన్ చేయరు. బ్యాన్ చేస్తే కొంటోడేవాడు, పెట్టోడేవాడు. నీ చేతిలో ఉంది ప్రభుత్వం. కొంటోడేవాడు, పెట్టోడేవాడు. నువ్వు ఒడ్లాడ బ్యాన్ చేయి. ఈడు తెచ్చుకుంటాడంటే ఎంత తెచ్చుకుంటాడు? నువ్వు మొత్తం షాపులలో ఒడ్లు మొత్తం బంద్ చేసి సన్నోట్లో పెట్టు. మొత్తం ఎన్ని రకాలు పెడతా అన్ని సన్నోట్లు పెడితే వాళ్ళే తెచ్చి పోసుకుంటారు. అదే పెడతాం. ఈ దొడ్డోడ్లే మొత్తం బ్యాన్ చేసాయి. కొననంటున్నావుగా మా షాపులకు ఒక్క గింజ అయ్యాకు. షాపులకు ఇచ్చి రైతులకు మళ్ళా నువ్వు గవర్నమెంట్కు ఆదాయం వస్తా. నువ్వు ఫెర్టిలైజర్ షాపులకు ఇస్తావు, లైసెన్స్లకు పైసలు తీసుకుంటావు, అట్లా అమ్ముకోమని చెప్తావు. వీడు తెచ్చుకుంటాడు. పెట్టాక ఒడ్లు కొనమంటే కొనంటాడు. ఎందుకు కొనవు మరి? ఎందుకు ఇస్తున్నావు ఒడ్లు? ఒడ్లు బ్యాన్ చేసేయాలి. ఆ ఒడ్లు మొత్తం ఎటువంటి బ్యాన్ చేసేయి. నువ్వు సన్నోట్లు ఏ రకమని ఆ రకాలే తెచ్చి పెడతావు రైతులు. ఆ రకాలే కొను. నువ్వు ఒడ్లు ఇచ్చి మళ్ళీ ఇది కొనను అది కొను అంటే నడవదు. ఇప్పటికి 2 నెలల వరకు వచ్చి ఆ లారీ పోయి 10 రోజులు మిల్కాడు ఉంది. ఆ మిల్కాడు అట్నే ఉంది. ఒక లారీ కూడా వస్తలేదు. 2 నెలలు పోసి అంత రైతులు ఆగమవుతారు. 10 సీరియల్ పని మొత్తం కొనేసినాం. గాడో ఈడో కొంచెం కొన్ని 90 సీరియల్ 10 సీరియల్ పోతే ఎంత ఉంటుంది? 90% ఇంట్లో ఉందా మార్కెట్ లో ఒడ్లు? 90% ఉంటే ఎంత పోయింది? 10% పోతే ఒడ్లు పోయినట్టేనా మొత్తం? 10%. 80% ఎక్కడదండి? ఇప్పుడు మీరు చూస్తారు ఇక్కడ ఉన్నాయి సీరియల్ ఉన్నాయి కదా, ఉన్నాయి సీరియల్ బుక్ కూడా చూపిస్తాం మేము. 10% పోయినాయి, 90% ఇన్నే ఉన్నాయి ఒడ్లు. ఇక ఒడ్లు ఏడా పోయినాయి? అది ఎక్కడ ఉంది? రిజిస్టర్ ఉందా? రిజిస్టర్ వాళ్ళ సొసైటీ తను ఉంటుంది, మన తను ఉంటుంది. సొసైటీ తను ఉంటుంది. ఎన్నిసార్లు తిరిగినా వస్తలేరు. లారీలు వస్తలేమంటారు, ఆడ కొట్టలేరు అంటారు. జోకు మంచిగా వస్తలేవని కట్ అంటారు. 2 కిలోలు కట్ తాళ్ళు మేము పడుతున్నాం కదా, ఒడ్లు పట్టిస్తున్నాం కదా. మేము పట్టించినాక ఇంకా తాళ అనేది ఎక్కడిది? పట్టియకుంటే కట్ చేయాలి. పట్టించినాక కూడా అట్లా కట్ చేస్తారు. మరి అలా రాజకీయం అట్లా నడుస్తుంది. అలా ప్రపంచం ఉంది కాబట్టి మరి ఈ రాజకీయ నాయకులను మేము ఏం చేయాలి? మేము వేసినాం గట్టి. మరి మావాడు మంచోడు అంటే డబ్బులు తీసుకొని వేసిర్రు. ఇక అందరూ డబ్బుకే ఆశపడుతున్నారు. వాళ్ళు డబ్బులు ఎవడు వస్తుంది? కంచికి అవ్వడు. వాళ్ళు అవసరం ఉన్నప్పుడు వస్తారు, అవసరం లేనప్పుడు అవ్వట్లేదు. ఇవాళ మేము బతుకుంటున్నాం. ఇక మా పరిస్థితి వాళ్ళు 10 రూపాయలు తీసుకొని ఇలా 15 ఏళ్ళు సంవత్సరాలు వస్తుంది. ఎన్ని రోజులు అవుతుంది నువ్వు కోసి? ఇప్పుడు నేను కనీసం 15 రోజులు అవుతుంది. 2 నెలలకు వచ్చింది. ఇప్పుడు నేను నాకంటే ముందు ఇప్పుడు 2 నెలలు దాటింది. బస్తాలు నింపే ఉన్నాయి. కొన్ని బస్తాలు నింపే ఉన్నాయి. చెదలు పడితే మమ్మల్ని ఏం చేస్తున్నాం అంటారు వాళ్ళు. మమ్మల్ని ఏం చేయమంటారు అంటారు. అయిరాని మేమేం చేయం, వాళ్ళు తీసుకుంటలేరు ఉండు అంటారు. అది రాజకీయం. మరి మేమేం చేయాలి? ఎక్కడ మొత్తుకోవాలి?